సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ సోర్స్ అండ్ సింక్ గురించి తెలుసుకుందాం. సోర్స్ అంటే అదొక రిజర్వాయర్. ఎంత హీట్ సప్లై చేసినా కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ సింక్ అనేది కూడా ఒక రిజర్వాయర్. ఎంత హీట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నా కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్ సోర్స్కి సన్ ఎంత హీట్ సప్లై చేసినా దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ సింక్ అంటే మనం ఓషన్ తీసుకుంటాం. ఎంత హీట్ని అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఓషన్ యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది టూ స్టేట్మెంట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి కెల్విన్ ప్లాంక్స్ స్టేట్మెంట్. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఏం చెబుతుందంటే, ఏదైనా ఒక సైక్లిక్ ప్రాసెస్లో హీట్ సప్లై చేసినప్పుడు కంప్లీట్ హీట్ అనేది వర్క్గా కన్వర్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెబుతుంది. సో ఇక్కడ రిజర్వాయర్ క్యూ హీట్ సప్లై చేస్తుంది, అది కంప్లీట్ వర్క్గా కన్వర్ట్ కావడం ఇంపాసిబుల్. నెక్స్ట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ద్వారానే మనకు హీట్ ఇంజిన్ అనేది డెవలప్ అయింది. హీట్ ఇంజిన్ అంటే మనం ఏదైతే హీట్ని సప్లై చేసినప్పుడు సైక్లిక్ ప్రాసెస్లో కొద్దిగా అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వర్క్గా కన్వర్ట్ అవుతుంది అండ్ కొంచెం సమ్ పార్ట్ ఆఫ్ హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో దాన్ని మనం హీట్ ఇంజిన్ అంటాము. నెక్స్ట్ క్లాసియస్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, హీట్ ఫ్లో డైరెక్షన్ అనేది చెప్తుంది. హీట్ ఫ్లో డైరెక్షన్ అనేది ఇందులో చెబుతుంది. హీట్ అనేది హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి వెళ్తుంది, కానీ లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి వితౌట్ ఎయిడ్ ఆఫ్ వర్క్ అనేది ఇంపాసిబుల్ అని క్లాసియస్ స్టేట్మెంట్ చెబుతుంది.